నాటక రచయిత, ప్లే రైట్, 5వ భాగము. 2. సాహిత్యపరంగా కాని రీతిలో దర్శనమయ్యే నాటక రచన. లిటరరీ అండ్ నాన్ లిటరరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లే రైటింగ్. నాటకము కూడా సాహిత్యములో ఒక భాగము. చాలామంది నాటక రచయితలు సాధారణంగా కవులు కానీ కథ లేక నవలా రచయితలు కానీ ప్రారంభిస్తారు. నాటక రచన సాహిత్యంలో ఒక భాగము అయినా నాటక రచన చివరిగా తీసుకోవటం వల్ల సౌలభ్యంగా ఉంటుందని కావును. ఈ దూరదృష్టిలో నిగూఢమై ఉన్న సత్యము, నాటకర్త కేవలము నాటకము రాయటం మాత్రమే కాదు, నాటకము రాయడము ముఖ్యముగా తక్కిన సాహిత్య ప్రక్రియలలో సాధారణముగా సంభవించే కారణాలు లాంటివి కాదు. By homonymic coincidence, playwriting sounds like an extrapolation of playwright, but etymologically, the word playwright is parallel to wheelwright or shipwright. As a wheelwright is one who makes wheels, and a shipwright is one who makes ships. A playwright is literally one who makes plays, not one who merely writes them. ఈ తారతమ్యము చాలా ముఖ్యమైనది. కొన్ని నాటకములు కానీ కొన్ని నాటక భాగములు కానీ అసలు ఎప్పటికీ రాసినవి కావు. సజ్జోనటనా విధానంతో చేసిన నాటకాలు కొన్ని ఆచార కర్మకు సంబంధించినవి, కామిక్తో ఉన్న పూర్తి దృశ్యాలు, అంతరార్థము, ప్రవర్తన గలవి. చాలా డాక్యుమెంటరీ డ్రామాలు లేక నాటకాలు చాలా వరకు సృష్టించడం లేదా పూర్తిగా ప్రదర్శనలోని లేదా నోటితో చెప్పిన సజ్జోనటన విధానం వల్ల మళ్ళీ మళ్ళీ ప్రదర్శించటం వల్ల నేర్చుకోవచ్చును. టేప్ రికార్డర్ ద్వారా కానీ ఆలోచన పరంపరలోంచి కొన్ని సృష్టించబడి ప్రదర్శించబడిన తర్వాత కూడా రాతకు నోచుకోనవచ్చును, రాతకు నోచుకోకపోవచ్చును. శ్రీ వేలంగి మల్లికార్జునరావు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఒక ఇంగ్లీష్ నవలలోని సన్నివేశానికి ప్రభావితులై ఆన్ ద హైవే అని మూకాభినయ నాటిగా రూపొందించి ప్రదర్శించారు. దాని మొదటి ప్రదర్శన చూసిన నేను కూడా ప్రభావితమై దానినే చిన్న చిన్న మార్పులతో క్యాచ్ ద థీవ్స్, పట్టుకోండి దొంగల్నిగా నటాలీ సంస్థ ద్వారా అనేకసార్లు ప్రదర్శించాను. అలా అనేకులు ఆ మూకాభినయ నాటకాన్ని అనేక రంగస్థలాల మీద అనేక ప్రదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. దానికి రాత ప్రతి లేదు. నేను ఒక విచిత్రమైన సంఘటన జరిగింది నాకు. విశాఖపట్నంలో హిందుస్థాన్ జింక్ ప్లాంట్లో భద్రతా దినోత్సవము జరుపుతూ
లఘునాటిక పోటీలు నిర్వహించారు. కొంతమంది ఉద్యోగులు ఆసక్తితో నాటికల్లో పాల్గొంటున్నట్లు పేర్లు ఇవ్వటం జరిగింది. నన్ను పర్యవేక్షణ చేయమని ఆహ్వానించారు. తీరా రిహార్సల్కి వెళ్ళి గమనిస్తే ఆశ్చర్యమైన విషయాలు రెండు తెలిసాయి. నాటక పత్తి పూర్తి కాలేదు, ఇంకా రచన సాగుతోంది. పాల్గొన్న ఉద్యోగుల డ్యూటీల నుంచి స్పేరింగ్ అవటం వల్ల విధులకు హాజరు కావటం లేదు. ఎల్లుండే నాటక ప్రదర్శన. ఈ స్పేరింగ్ ఉద్యోగులు నాటకాలు వెయ్యకపోతే అదో పెద్ద సమస్య అవుతుంది. నేను ఈ సీరియస్నెస్ని గ్రహించి నాటక రచయిత ద్వారా కథ ఇతివృత్తం తెలుసుకొని ఈ లఘునాటికను 3 దృశ్యాలుగా విభజించి నాటక ప్రతి లేకుండానే ఆయా దృశ్యాలలో పాత్రల ఆశయాలను నటులకు వివరించి సజ్జోనటన చేయించి నాటిక విజయవంతంగా ప్రదర్శించాం. వ్రాతపతి లేదు, తయారు చేయలేదు కూడా. నటశిక్షణ సజ్జోనటన అనే గ్రంథం కూడా నేను రాసి ఉన్నాను. మన తెలుగు సాంప్రదాయంలో గతంలో వచ్చిన వీధి నాటకాలు కొన్నింటికి రాతప్రతులు లేవు. ఒకరి నుంచి ఒకరు చూసి విని కానీ చెప్పడం ద్వారా విని కానీ నేర్చుకుని ప్రదర్శించేవారు. కొన్ని నాటక రూపాల్లో ఉన్న సంభాషణలు కానీ మాటలు కానీ ఉండవు. వీటికి కూడా నాటక ప్రతులు ఉండవు. ఒకవేళ రాసుకుంటే కొన్ని ప్రత్యేకమైన మైమ్ సన్నివేశాలు గుర్తు కోసం కొందరు రాసుకుంటారు. అందుచేత నాటకము సాహిత్య శాఖలలో ఒకటే, కానీ అది ఒక ప్రత్యేకమైన విలక్షణమైన శాఖ. కాగితాల మీద అక్షరాలు రాయటం కాదు, నాటరంగ పరిధిలో చాలా మూలాంశాల మీద కంటే కదలికలు, సంభాషణలు, దృశ్యాలు, దుస్తులు, రంగస్థలం, సంగీతం, కళ్ళ ముందు జరిగేది మరియు నిశ్శబ్దం ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉండే ఒక భావన ఇది. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన త్రియాకి యమదర్శనం ఆధునిక యక్షగానంతో రచించిన గొప్ప నాటకం. ఆయన ప్రఖ్యాత చిత్రకారుడు, ప్రసిద్ధ రంగశిల్పి కావటం వల్ల దుస్తులు, రంగాలంకరణ, పరికల్పన కూడా ఆయనే బాధ్యత వహించారు. మాటలు, పాటలు ఉన్నాయి. జానపద కథల రాజు, మహామంత్రి, ధనగుప్తుడు, పురోహితుడు మొదలగు జానపద కథల్లో పాత్రలు లాంటివి కనిపిస్తాయి. రాజు కొలువు, పాందశాల, దేవాలయం మొదలగునవి ప్రదేశాల్లో కథ జరుగుతుంది. అంధకార చక్రవర్తిపై సామాన్యుల తిరుగుబాటు ముఖ్య భావంతో నాటకం రచించబడింది. ఇది ఒక సాహిత్యమే. దీని ప్రభావం సమిష్టి ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. తొందరగా కానీ వెంటనే చాలా మేరకు దాని మెచ్చుకోలు ఉంటుంది. పూర్తిగా ప్రత్యేక ఫలితాల ఏకాంతంగా చదివి తెలుసుకోదగినవి మీద ఆధారపడి మాత్రమే నాటక భావము ఉండదు. అయినా రంగస్థలం మీద నాటకం ప్రదర్శించినప్పుడే దాని పూర్తి రూపం కలుగుతుంది. రాత ప్రతి నాటకము చివరి దశ కాదు, కానీ నాటక ప్రదర్శనకు అదే ఆధారమైంది. ఒక్కొక్కసారి నాటక ప్రతి చదువుతుంటే గజిబిజిగా అనిపించవచ్చును, కానీ ప్రదర్శనలో అద్భుతంగా రావచ్చు. ఉదాహరణకు కొన్ని వాక్యాలు షేక్స్పియర్ నాటకాల్లోనివి.
Oh, oh, oh. Shakespeare's Othello. Howl, howl, howl. Shakespeare's King Lear. No, no, the drink, the drink. Oh, my dear Hamlet, the drink, the drink. I am poisoned. షేక్స్పియర్స్ హ్యామ్లెట్. చూడటానికి బాగా కనిపించకపోయినప్పటికీ ప్రదర్శనలో అద్భుతమైన నటన ప్రదర్శించటానికి ఈ వాక్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇటువంటి వాక్యాలు రాయటం లేక సృష్టించటం చాలా కష్టం, అనుభవం కావాలి. అందుకే నాటక రచనా కళ సాహిత్యంలో భిన్నమైంది. తిరుపతి వెంకటగౌలు పాండోద్యోగ విజయాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గయోపాఖ్యానం, బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్రియం, కాళ్ళకూరి నారాయణరావు చింతామణి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం, పానుగంటి లక్ష్మీ నరసింహారావు పాదుకా పట్టాభిషేకం మొదలగు ప్రఖ్యాత నాటకాల్లో వచనములతో పాటు ఛందోబద్ధంగా పద్యాలు కూడా విరిగా రచించారు. శ్రీకృష్ణుడు పాండవోద్యోగవిజయం. జెండాపై కపిరాజు ముందు సితవాణి వాజి, జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియన్ గూర్చి నే. అర్జునుడు గయోపాఖ్యానం. అల్లుడా రమ్మని ఎదరమ్మన్న విల్ల వంపు మామను బట్టి చంపగలమే. హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రియం. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్. భవానీ శంకరుడు. తాతల నాటి క్షేత్రము నెల్ల తెగనమ్మి దోషిళ్లతో తెచ్చి పోసినాను. తాండ్ర పాపరాయుడు. కడుపానీయది కండవల్లి మడుగా గ్రంథాలయ ఇంటివా. దశరథుడు పాదుకా పట్టాభిషేకం. చదివిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువారు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.